మీ అందరికి నేను ఒకటే చెప్పాలనుకున్నా, ప్లీజ్ ఈ ఆడియో లాస్ట్ వరకు వినండి. విత్ స్క్రీన్ రికార్డ్ చేశాను నేను. మొన్నట్లాగా మీరు ఏదో నేను పిఆర్ చేయించా, ఆడియో రికార్డ్ చేయించా, అది చేయించా అంటున్నారు కదా. సరే, దీన్ని చూసైనా కొంచెమన్నా మీకు కనికరం వస్తుందేమో. ఇది ఎక్స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కోసము, అండ్ ఆ వాట్సాప్లో ఎలా ఇన్ని పోల్స్ ఎక్కువ పడుతున్నాయనే నిజం కోసము, అండ్ అసలు ఓట్స్ అనేది ఎట్లా పడుతున్నాయి. నేను ఆదిరెడ్డి తన వీడియోలో మాట్లాడాడు, అసలు మాఫియా లేదు, జెన్యున్ ఓట్స్ అవి పోల్స్లో చూపిస్తున్నారు, పోల్స్లో ఎక్కువ ఉన్నాయి, ప్రతి పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు కదా. ఆ పోల్స్ ఎలా పడుతున్నాయి అనేది ఈ ఆడియో వినండి. మన తెలుగు అబ్బాయి కర్ణాటక యూనివర్సిటీలో చదువుకుంటూ తన వంతు తన ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఆడియో తనంతకి తానే నాకు పంపించడం జరిగింది నిన్న రాత్రి. అది నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఆ అబ్బాయిని అడగడం కూడా జరిగింది. ఇఫ్ యువర్ ఓకే, నేను దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను, అందరికీ తెలియజేస్తాను. అంటే బ్రో, నా ఐడి చూపించొద్దు, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నేను ఇంకా 7 months చదువుకోవాలి, ఇక్కడ చాలా దారుణంగా ఉంటారు ఇక్కడ కర్ణాటక వాళ్ళు, లోకల్ వాళ్ళు, మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తే తనది ఐడి మాఫ్ చేస్తున్నాను. అక్కడికి తను అంటున్నాడు, అక్కడికి ఈ ఆడియో నమ్మలేకపోతే చెప్పండి బ్రో, నేను కర్ణాటక యూనివర్సిటీలో చదువుతున్నట్టు ప్రూఫ్లు పంపిస్తాను, ఎవరైనా సరే నమ్మకపోతే అని చెప్తున్నాడు. ఆడియో లాస్ట్ వరకు అయితే వినండి. వినిన తర్వాత మీ ఒపీనియన్ మీరు చెప్పండి గైస్. న్యూట్రల్ ఆడియన్స్ అయినా సరే, నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, గౌతమ్ ఫ్యాన్స్ అయినా సరే, ఇది నా రిక్వెస్ట్, లాస్ట్ వరకు చూడండి. హాయ్ బ్రో, నేను రోజు మీ వీడియోలు చూస్తాను, చాలా బాగా అనిపించింది. నేను మీకేం చెప్పదలుచుకున్నా అంటే, నేను ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో జర్నలిజం చేస్తున్నా. ఒక జర్నలిజం స్టూడెంట్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక తెలుగు వాళ్ళకి జరుగుతుంది. ఒకప్పుడు ఏం జరిగిందంటే కర్ణాటక నుంచి లీస్ట్ ఓటింగ్ వచ్చేది, కానీ ఈసారి ఏం జరుగుతుందంటే, ఏదైతే ఇప్పుడు కర్ణాటకలో ఏం చేస్తున్నారంటే, వీళ్ళు మనవాడు అక్కడ ఉన్నాడనే ఒక కాన్సెప్ట్తో ప్రతిరోజు ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ కర్ణాటక వాళ్ళందరికీ చెప్పి, ఇక్కడ ఉన్న మా క్యాంపస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ కర్ణాటక వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోకల్ వాళ్ళ ఫ్యామిలీస్తో చెప్పి అట్లా ప్రతిరోజు ఓట్స్ వేపిస్తున్నారు, మిస్డ్ కాల్ చేపిస్తున్నారు. అదెంత ఇదంటే, అంటే ఇంకా ఓట్లేయాలి అని ఒక కాన్సెప్ట్తో ఇంకా ఘోరంగా ఓట్లు వేపిస్తున్నారు, లేని ఓట్లు వేపిస్తున్నారు, వేరే స్టేట్ ఫ్రెండ్స్తో కూడా ఓటు వేపిస్తున్నారు. ఇక్కడ మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే, మంది ఇక్కడ లోకల్ కాదు, మేము ఏది అడిగినా కూడా చాలా డేంజర్ పోయాయి ఇక్కడ లోకల్ వాళ్ళు. మేము లోకల్ వాళ్ళతో గట్టిగా మాట్లాడలేము, మేమేం చేయలేని పరిస్థితి. సో ఇక్కడ ఒక విధంగా రావాల్సిన ఓటింగ్ అంటే వేరే వాళ్ళకి ఇంకా ఘోరంగా ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి. అక్కడ తెలుగు కంటెస్టెంట్స్కి తెలుగులో మాత్రమే ఓట్స్ పడుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే వేరే స్టేట్ నుంచి కూడా ఓట్స్ పడి ఇప్పుడు వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏదైతే కొన్ని పోల్స్ ఉంటాయో, కొన్ని పోల్స్లో గౌతమ్కి 40% వచ్చి వేరే పర్సన్కి 50% వస్తుందంటే, ఆ పోల్స్ని వీళ్ళకి వాట్సాప్లలో పంపిస్తున్నారు. వాట్సాప్లలో పంపించగానే వీళ్ళందరూ ఓపెన్ చేసి ఆ పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆదిరెడ్డి పోల్స్ ఉన్నాయో అవి వాట్సాప్లో ఇక్కడికి వస్తున్నాయి. ఆ పోల్స్లో వీళ్ళందరూ ఓటేస్తున్నారు. విన్నర్ ఎవరనగానే వీళ్ళందరూ నిఖిల్ దానిపైన వచ్చేస్తున్నారు. సో నేనేమంటానంటే, మన తెలుగు వాళ్ళు కూడా మనం ఎందుకు మనోని వాళ్ళకి ఫస్ట్ మనకు ఎలాంటి స్టేట్ ఫీలింగ్ లేదు. వాళ్ళకి ఆ స్టేట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనకెందుకు మన స్టేట్ ఫీలింగ్ ఉండకూడదు, మనం ఎందుకు మనోని గెలిపించకూడదు. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఇది సర్క్యులేట్ చేసి మన తెలుగు వాళ్ళని కూడా చెప్పండి, కొంచెం వేయండి, మనోడికి ఓటేయండి, మన యూనివర్సిటీలలో కూడా క్యాంపెయిన్ చేయండి. ఎందుకంటే మనోడేం గేమ్ ఆడట్లేదా, చాలా బాగా ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నా కూడా కొంతమంది రివ్యూవర్స్ ఎలా ఉన్నారంటే, పాజిటివ్ ఏమో చాలా తక్కువ సౌండ్ చేస్తున్నారు, నెగిటివ్ వచ్చేసరికి ఏమో చాలా పెద్దగా సౌండ్ చేస్తున్నారు. మొన్న ఒక ఇష్యూ జరిగితే దాన్ని చాలా పెద్దగా చేశారు, నోరు మూసుకొని కూర్చోడానికి. అదే వేరేవాడు ఏమన్నా అన్నప్పుడు, వేరేవాడు ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, అదే ఆపోజిట్లో ఉన్నవాడు వాడు ఏం చేసినా, వాడు ఏం ఆడకపోయినా, అన్ని ఫ్లిప్పులు చేసినా, అంత సేఫ్ గేమ్ ఆడినా కూడా కొంతమంది రివ్యూవర్స్, పేరు మోసిన రివ్యూవర్స్ చెప్పట్లేరు. సో నేనేమంటానంటే, అక్కడ జరిగే ప్రతి పోల్కి వీళ్ళు ఓటేస్తున్నారు, ఆ కంటెస్టెంట్కి ఓటేస్తున్నారు. సో మన వాడికి అన్యాయం జరుగుతుంది. మన వాళ్ళకు ఒక స్టేట్లోనే ఓట్స్ పడుతున్నాయి, వాళ్ళకు మల్టిపుల్ స్టేట్లో ఓటు పడుతున్నాయి. సో ఇది ఒక విధంగా మన స్టేట్ ఓటు పడితే మాత్రం గౌతమ్ అనేవాడు విన్నర్ అవుతాడు, పక్క స్టేట్స్ ఓట్స్ పడితే మాత్రం యాస్టిస్ నిఖిల్ అనేవాడు విన్నర్ అవుతాడు. సో కాబట్టి మీరు ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన వాళ్ళందరినీ ఈ లాస్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యేసరికి చాలా గట్టిగా ప్రయత్నించి అన్ని యూనివర్సిటీలలో క్యాంపెయిన్ చేసి మనవాన్ని కూడా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ బ్రో.
ఇక్కడ చాలామంది అడగచ్చు భయ్య ప్రూఫ్స్ ఏవి, ఎవరో వాయిస్ మెసేజ్ పెట్టారు పంపించమని. నేనేందంటే ఇక్కడ నేను ఎవరో రివీల్ చేయలేను, ఎందుకంటే మీరు అక్కడ రివీల్ చేస్తే ఇక్కడ నేననే ఒక పర్సన్కి నన్ను ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. లోకల్ వాళ్ళు చాలా డేంజర్ భయ్య. ఇక్కడ మేము ఇంకో 6-7 months చదువుకోవాలి, ఇంత డేర్ చేయలేము. కాబట్టి ఇది నేను మీకు చెప్పేది. సో మీకు కావాలంటే పర్సనల్గా నేను యూనివర్సిటీలో చదువుతున్నా అనే దానికి మీకు ఏమైనా ప్రూఫ్ కావాలంటే నేను మీకు పంపిస్తా బ్రో, మీరు యూజ్ చేసుకోండి. కాకపోతే ఈ ఇన్స్టా ఐడి ఇలాంటివి ఏమైనా ఉంటాయి అయ్యా మీకు తెలుసు, అయినా మీరు అట్లాంటి కొంచెం హైడ్ చేసేయండి, మిగతా అంతా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు. చెప్పాను కదా మీకు ఇక్కడ కొంచెం లోకల్లో చాలా రూడ్గా ఉంటారు మనుషులు, చాలా అంటే చాలా రూడ్గా ఉంటారు. సేమ్ టైం నాకు ఇంకొక డౌట్ ఉంది బ్రో, వీడికి ఎవరైతే నిఖిల్ ఉన్నారో ఈ పర్సన్కి అంత బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటే ఒకసారి అతను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఫాలోవర్సే పెరిగారు. నవీల్కి పెరిగారు, గౌతమ్కి పెరిగారు, చాలామందికి ఫాలోవర్స్ పెరిగారు. ఈ మనిషికి ఎందుకు పెరగలేదు? ఈ అంత ఫేక్ ఓటింగ్ పెద్ద తలనొప్పిలా ఉంది.